హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పైథాన్ మీద ఇంకొక 10 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఒక 10 ప్రాబ్లమ్స్ చూసాం. అదే విధంగా ఈ వీడియోలో కూడా ఇంకొక 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకే, చూడండి. ఫైండ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నంబర్స్. ఓకే, మనకు కనుక ఏవైనా సరే 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు అందులో లార్జెస్ట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం సేమ్ ప్రాబ్లం మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. కాకపోతే ఇందులో సింపుల్గా మనం మ్యాథ్స్ మెథడ్ యూస్ చేసి చేద్దాం. ఓకే, ఇప్పుడు నీ ఏబిసి అనేది 3 నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఎంటర్ ఏ నంబర్. ఓకే, ఎంటర్ ఏ నంబర్ అండ్ బి ఈజ్ ఈక్వల్ ఎంటర్ second number and C is equal to enter third number. ఓకే, నేను ఈ విధంగా 3 నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మాక్సిమం నెంబర్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి నేను సింపుల్గా మ్యాథ్స్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. మ్యాథ్స్ ఏ కామా బి కామా సి. ఓకే, మనకి జస్ట్ సింగిల్ లైన్ ప్రింట్. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ రన్ చేస్తే మనకి నేను ఫస్ట్ నెంబర్ అనేది 56 ఇస్తున్నాను, సెకండ్ నెంబర్ 89 ఇస్తున్నాను, థర్డ్ నెంబర్ 34 ఇస్తున్నాను. ఇందులో మామూలుగా మనకి మాక్సిమం నెంబర్ ఇది 89 ప్రింట్ అవ్వాలి. ఓకే, సి చూడండి, ఇక్కడ మనకి 89 అనేది ప్రింట్ అయింది. ఓకే, 89 అనేది ప్రింట్ అయింది. నేను అదే విధంగా ఇప్పుడు ఇంకొక 3 నెంబర్స్ ఇస్తాను. 67, 90 అండ్ 23 అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి మాక్సిమం నెంబర్ ఇది 90 కాబట్టి 90 మనకి ప్రింట్ అయింది. ఓకే, ఈ విధంగా మనకి 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది బై యూజింగ్ మ్యాథ్స్ మెథడ్. ఓకే, మ్యాథ్స్ మెథడ్ని యూజ్ చేసి చేయొచ్చు. మనం అదే విధంగా స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు మనం మిన్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, మనం నెక్స్ట్ లెట్స్ డైవ్ ఇంటూ అనదర్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ ద మల్టిప్లికేషన్ టేబుల్. ఓకే, మనం ఒక టేబుల్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఒక టేబుల్ని ప్రింట్ చేయాలంటే మనం ర్యాండమ్గా ఒక నెంబర్ని తీసుకోవాలి. ఓకే, నేను ఒక ఇన్పుట్గా తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి మల్టిప్లికేషన్ ప్రింట్ అవ్వాలంటే మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టేబుల్ చెప్పేటప్పుడు ఎలా చెప్తాం, 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6 అని ఈ ఫార్మేషన్లో చెప్తాం. కాబట్టి మనం అదే ఫార్మేషన్లో ప్రింట్ చేసుకోవాలి. నార్మల్గా మనం టేబుల్ని మామూలుగా 1 నుంచి 10 వరకు ప్రింట్ చేసుకుంటాం. అంటే 1తో స్టార్ట్ అయ్యి 10 వరకు మనం ప్రింట్ చేసుకుంటాం. కాబట్టి అంటే ఇక్కడ మనకు లూప్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి 1 దగ్గర నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. కాబట్టి 1 to 10 నెంబర్స్ అనేవి మనకి ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఇక్కడ కంపల్సరీగా లూప్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. అది ఏ విధంగా యూజ్ చేయాలన్నది చూద్దాం. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 కామా మనకి 10 వరకు ప్రింట్ అవ్వాలంటే మనకి లాస్ట్ ఇండెక్స్ అనేది 11 ప్రింట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే స్ట్రింగ్స్లో కానీ ఏదైనా ఇండెక్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది మనకి పైథాన్లో ఇంక్లూడ్ అవుతుంది. కానీ లాస్ట్ ఇండెక్స్కి వచ్చేసరికి మనకి లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడు ఇంక్లూడ్ అవ్వదు. లాస్ట్ ఇండెక్స్ బిఫోర్ నెంబర్ అనేది మనకి ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మనకి 10 వరకు ప్రింట్ అవ్వాలి. 10 వరకు ప్రింట్ అవ్వాలంటే మనం ఇక్కడ 11 అనేది లాస్ట్ ఇండెక్స్గా ఇచ్చుకోవాలి. ఓకే, కోలన్ ఇవ్వాలి. కోలన్ ఇచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఏ విధంగా ప్రింట్ అవ్వాలి, అవుట్పుట్ అనేది 2 1s are 2, 2 2s are 4 ఫార్మేషన్లో ప్రింట్ అవ్వాలి. మనం దీనికి ప్రింట్ స్టేట్మెంట్ రాయడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఎలా రాస్తాము అంటే 2 1s are అన్నారు కాబట్టి మనకి డబుల్ కొటేషన్స్ ఇచ్చి అందులో ఓకే 2 1s are 2 ఇంటూ ఓకే, అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 2 1s are అంటే ఓన్లీ 2 అని రాయటం కాదు నా ఉద్దేశం. అంటే మనకి ఏ నెంబర్ అయితే ఇన్పుట్గా ఇస్తామో ఆ నెంబర్ యొక్క టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఆ నెంబర్ యొక్క టేబుల్ ప్రింట్ అవ్వాలంటే మనకున్న ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ నంబర్. ఓకే, మనకి ఏదైతే నంబర్ ఉంటుందో నంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, నంబర్ ఇంటూ ఐ ఇంటూ టేబుల్. ఓకే, ఇప్పుడు నాకు నంబర్ ప్రింట్ కావాలి కాబట్టి నంబర్. ఇక్కడ మనకి ఇంటూ అంటే బేసికల్గా ఈ సింబల్ ఉంటుంది. కానీ పైథాన్లో మనకి మల్టిప్లికేషన్ పర్పస్ ఈ సింబల్ యూజ్ చేస్తాం. కానీ విజిబిలిటీకి మాత్రం మనకి ఎక్స్ సింబల్ బాగుంటుంది ఇంటూకి. కాబట్టి మనం నంబర్ ఇంటూ ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇచ్చి ఎక్స్ పెట్టి, ఓకేనా, స్మాల్ కావాలి అంటే స్మాల్, బిగ్ ఓకే ఎక్స్ పెట్టి ఇక్కడ మళ్ళీ కామా ఇచ్చి
ఓకే. ఒక్కసారి కామా ఇస్తే మనం స్పేస్ ఇచ్చే పని లేదు. ఎందుకంటే ఒక కామా ఇచ్చినప్పుడు డిఫాల్ట్‌గా 1 స్పేస్ అనేది అదే తీసుకుంటుంది. ఓకే. ఇప్పుడు నంబర్ ఇంటూ ఐ అంటే ఇక్కడ ఏ నంబర్ అయితే రావాలో ఆ ఐ ఇంటూ ఓకే. ఏ నంబర్ అయితే రావాలో ఐ ఇంటూ 2 వన్స్ ఆర్ 2 ఇక్కడ మళ్ళీ డబుల్ కొటేషన్స్ ఇచ్చి డబుల్ కొటేషన్స్ లోపల ఈజ్ ఈక్వల్ టు పెట్టి మళ్ళీ కామా పెట్టి ఇప్పుడేం చేయాలంటే ఎన్ ఇంటూ ఐ అని చెప్పి రాయాలి. ఓకే. ఎన్ స్టార్ ఐ అని చెప్పి రాయాలి. ఎన్ స్టార్ ఐ అని చెప్పి రాస్తే ఇది మనకి అవుట్‌పుట్ ఏ విధంగా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను 2 టేబుల్ అనేది ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఎర్రర్ ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందో చూద్దాం. అతను ఏమిస్తున్నాడు ఇక్కడ ఎన్ ఇంటూ ఐ అనేది తీసుకోలేదు. ఓకే. ఎన్ ఇంటూ ఐ అనేది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో చూద్దాం. ఆహ్, మామూలుగా ఎన్ ఇంటూ ఐ అనేది మనకి యాక్చువల్‌గా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎన్ ఇంటూ ఐ అనేది ఇది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఓకే. ఎందుకు తీసుకోలేదంటే, ఇక్కడ మనం ఎన్‌యుఎం నమ్ ఇచ్చాం. ఇక్కడ నేను ఎన్ అనేది ఇచ్చాను. అసలు ఎన్ అనేది మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను 2 టేబుల్ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు మనకి టేబుల్ అనేది ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు మనకి టేబుల్ అనేది పర్ఫెక్ట్‌గా ప్రింట్ అయింది. కానీ మనం ఈ విధంగా ప్రింట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న విషయం. ఓకే. కష్టమేమీ కాదు. కానీ మనం కొంచెం అప్‌డేటెడ్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అప్‌డేటెడ్‌గా మనం ఆలోచించాలి గాబట్టి, ఇక్కడ మనం ఎఫ్ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేద్దాం. ఓకే. ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఎఫ్ ఇచ్చి, డబుల్ కొటేషన్స్ ఇచ్చి, మనం టెక్స్ట్ లోపలే ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏదైనా ఆపరేషన్ జరగాలంటే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎఫ్ ఇచ్చి నాకు లోపల ఏం ప్రింట్ అవ్వాలి నంబర్. ఓకే. ఫస్ట్ ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్. అలాగే ఎక్స్ ఇంటూ ఓకే. ఎక్స్ ఇంటూ ఐ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆపరేషన్ ప్రింట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ నాకు ఆపరేషన్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి ఎన్ స్టార్ ఐ. ఓకేనా? ఎన్ స్టార్ ఐ. ఓకే. ఎన్ స్టార్ ఐ. ఇక్కడ నాకు ఐ ప్లేస్‌లో ఇక్కడ ఐ అనేది మనకి ప్రతిసారికి ప్రతి సైకిల్‌కి వాల్యూ చేంజ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు నేను ఎన్ అనేది 2 ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఎందుకు ఎర్రర్ వచ్చింది? మళ్ళీ ఎన్నే ఇచ్చాను. ఓకే. నేను నంబర్ అనేది డిక్లేర్ చేశాను కాబట్టి మనం నమ్ ఇవ్వాలి. ఓకే. నమ్ ఇస్తే అది మనకు కరెక్ట్‌గా ప్రింట్ అవుతుంది. ఓకే. ఈ విధంగా 2 టేబుల్ అనేది ప్రింట్ చేశాను. అలా కాదు నాకిప్పుడు 5 టేబుల్ కావాలి అంటే నంబర్ 5 అనేది ఇవ్వాలి. ఓకే. ఈ విధంగా మనకి 5 టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది. అట్లా కాదు. నాకు 22 టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. 22 టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు 22 ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి 22 టేబుల్ అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా మనకి మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఏదైనా ఒక ఎర్రర్ వచ్చింది అంటే ఎర్రర్ ఎందుకొచ్చింది అనేది గాబరా పడకుండా ఆ ఎర్రర్ ఎలా రెక్టిఫై చేయాలనేది ఆలోచించండి. మనకి ఏదైనా సరే ఇనీషియల్ స్టేజ్‌లో మనకు రాదు. ప్రాక్టీస్ చేయగా మనకదొస్తుంది. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం. ప్రింట్ ఆల్ ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 1 అండ్ 100 మనకి 1 నుంచి 100 మధ్య ఉన్న ఈవెన్ నంబర్స్ ఏంటి అనేది అతను ప్రింట్ చేయమని అడుగుతున్నాడు. ఓకే. మనకి 1 నుంచి 100 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలి అంటే అది ఖచ్చితంగా లూప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక నంబర్ నుంచి మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ఎలాగుంటాయంటే, ఒక పర్టిక్యులర్ నంబర్ నుంచి ఒక పర్టిక్యులర్ నంబర్ వరకు మనకి ఈ విధంగా ప్రింట్ చేయండి. లేకపోతే మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చి ఎవ్రీ క్యారెక్టర్ రిలేటెడ్‌గా మనకు ఆపరేషన్స్ అడుగుతాడు. అంటే అట్లాగే ఒక పర్టిక్యులర్ సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఫైండ్ ఔట్ చేయమంటాడు. లేదా ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్ ఇచ్చి ఇందులో వోవెల్స్ ఎన్నున్నాయి, కాన్సోనెంట్స్ ఎన్నున్నాయి ఫైండ్ ఔట్ చేయమంటాడు. లేదా ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్ అంటే ఒక పెద్ద సెంటెన్స్ ఒకటిచ్చి అందులో ఎన్ని వోవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి. లేకపోతే అందులో ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్ని సార్లు రిపీట్ అయింది. ఇట్లాంటి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికి మనం ఫర్ లూప్సే యూజ్ చేస్తాము. ఓకే. ఎందుకంటే ఫర్ లూప్ అనేది ఏం చేస్తుంది అంటే అది ఈచ్ క్యారెక్టర్‌ని చెక్ చేస్తుంది. లేకపోతే మనకి నంబర్స్ కావాలి అనుకుంటే ఈచ్ నంబర్‌ని అది ప్రింట్ చేస్తుంది. అంటే ఆహ్, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది మల్టిపుల్ టైమ్స్ అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. అదే విధంగా ఇక్కడ అతను ఏమడుగుతున్నాడు? మనకి 1 నుంచి 100 వరకు నంబర్స్‌ని ప్రింట్ చేయమంటున్నాడు. ఓకే. కానీ నంబర్స్‌ని ప్రింట్ చేయమంటలేదు. ఈవెన్ నంబర్స్‌ని ప్రింట్ చేయమంటున్నాడు. ఓకే. ఓకే. ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలంటే దానికంటూ ఒక కండిషన్ ఉంటుంది కాబట్టి, ఆ కండిషన్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే. కానీ ఫస్ట్ మనకి ఈ లూపింగ్ స్టేట్మెంట్ చెకింగ్ మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 1 దగ్గర నుంచి 100 వరకు లూప్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే. కాబట్టి మనం ఫస్ట్ లూప్ చెకింగ్ స్టేట్మెంట్ రాయాలి. ఓకే. ఐ ఇన్ రేంజ్ మనకి ఓకే. ఫర్ ఐ
రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేసుకోవాలి? 1 నుంచి 100 వరకు చెక్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. మనకి 100 వరకు చెక్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ ఇండెక్స్ అనేది 101 రాయాలి. ఓకే. 101 రాస్తేనే మనకి దాని ముందు నంబర్ వరకు ఇది చెక్ చేసుకుంటుంది. ఓకే. కానీ ఇక్కడ ప్రతి నంబరు అనేది ఐతో ఇండికేట్ అవుతుంది. ఓకే. ప్రతి నంబరు మనకి ఐతో ఇండికేట్ అవుతుంది కాబట్టి, మనకి ప్రతి నంబరు అది ఐ అనే నంబర్ ఈవెన్ నంబర్ అవునా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ లూప్‌లో ఏమవుతుంది? i = 1 అవుతుంది. ఓకే. i = 1 అయినప్పుడు ఆ 1 అనేది ఈవెన్ నంబరా? ఆడ్ నంబరా? అది చెక్ చేసుకుంటుంది. మనకి ప్రతిసారి ఈవెన్ నంబరా? ఆడ్ నంబరా అనటానికి మనకంటూ ఒక దానికంటూ ఒక కండిషన్ ఉంటుంది కదా! ఇప్పుడు ఏ నంబర్ అయినా సరే ఈవెన్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆ నంబర్ 2తో డివైడ్ అయ్యి రిమైండర్ గనుక 0 వస్తే అది మనకి ఈవెన్ నంబర్ అవుతుంది. ఓకే. అదే 2తో డివైడ్ అయ్యి రిమైండర్ గనుక 1 వస్తే అది ఆడ్ నంబర్ అవుతుంది. బేసికల్‌గా కండిషన్ ఇదే కదా! ఇది మనం థర్డ్ స్టాండర్డ్‌లో నేర్చుకున్న పాయింట్. వాట్ ఈస్ ఈవెన్ నంబర్స్, వాట్ ఈస్ ఆడ్ నంబర్స్ అనేది థర్డ్ స్టాండర్డ్‌లో నేర్చుకొని ఉంటాం. ఓకే. కానీ మనకి ప్రోగ్రామింగ్‌కొచ్చేసరికి మనకి బేసికల్‌గా తెలుగులో ఎలాగంటే అయితే అని ఒక వర్డ్ ఉంటుంది. అంటే ఇది ఈవెన్ నంబర్ అయితే, ఆడ్ నంబర్ అయితే. ఓకే. అట్లాగే ఆ అయితే అనే వర్డ్‌కి మనకి ఇంగ్లీష్‌లో చెక్ చేసుకోవడానికి ఇఫ్ కండిషన్ అంటారు. ఓకే. ఆ ఇఫ్ కండిషన్ i పర్సెంటైల్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. i పర్సెంటైల్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ నంబర్‌కి ఈవెన్ నంబర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం అప్లై చేసిన కండిషన్ ఇది. ఇప్పుడు మనకి i అనేది 2తో డివైడ్ అయ్యి రిమైండర్ గనుక 0 వస్తే అది ఖచ్చితంగా ఈవెన్ నంబర్ అవుతుంది. ఓకే. మనకి ప్రోగ్రామింగ్ ప్రకారం ఏమవుతుంది అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ అనేది లోపలికి వెళ్తుంది. ఓకే. ట్రూ అప్పుడేమవుతుంది అంటే ఐ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది కాబట్టి, లోపలికి ఎళ్ళింది అంటే అది ఖచ్చితంగా ఈవెన్ నంబరే అవుతుంది. ఓకే. ఎందుకంటే i పర్సెంటైల్ 2 ఈజ్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి, అలా సాటిస్ఫై అయిందంటే i వాల్యూ అనేది ఖచ్చితంగా ఈవెన్ నంబరే అవుతుంది. ఓకే. కానీ మనం ఈ విధంగా ప్రింట్ చేస్తే ఏమవుతుంది అంటే ఓకే. ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి 2 దగ్గర నుంచి 100 వరకు నంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఓకే. కానీ ఇది మనకి వర్టికల్‌గా ప్రింట్ అయినాయి. నాకు వర్టికల్‌గా కాదు హారిజాంటల్‌గా ప్రింట్ అవ్వాలంటే మనకి ఎండ్ ఈజ్ ఈక్వల్ ఏదైనా ఒక స్పేస్ ఇస్తే ఓకే. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఈ విధంగా డబుల్ కొటేషన్స్ ఇచ్చి అందులోపల స్పేస్ ఇస్తే స్పేస్ తీసుకుంటుంది. మళ్ళీ స్పేస్ ప్లస్ కామా ఇస్తే ప్రతి నంబర్ తర్వాత కామా కూడా ప్రింట్ అవుతుంది. ఓకే. మనకి ఈ విధంగా ఈవెన్ నంబర్స్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. అదేంటి అంటే కాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్. ఓకే. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ అంటే మనం ఇది బేసికల్‌గా 8థ్ క్లాస్ స్టాండర్డ్ 8థ్ అండ్ 9థ్ స్టాండర్డ్స్‌లో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ అలాగే ఫిబొనాసి సిరీస్ అనేది ఈ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నాం. ఓకే. కానీ ఇక్కడ మనకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ అనేది అడుగుతున్నాడు కాబట్టి, మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ అంటే ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ 1 ఫ్యాక్టోరియల్ అనే క్వెషన్ అడిగాడనుకోండి. 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. అదే 2 ఫ్యాక్టోరియల్ అని అడిగాడనుకోండి. 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ 1 అంటే ఫస్ట్ నంబర్ ఇంటూ సెకండ్ నంబర్. అంటే 1 ఇంటూ 2. ఓకే. 1 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ 2 ఏమవుతుంది? మనకి ఫ్యాక్టోరియల్‌ని ఎక్స్‌క్లమేషన్ మార్క్‌తో ఇండికేట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అండర్‌స్టాండ్ అవ్వటానికి చూపిస్తాను. ఓకే. 1 ఫ్యాక్టోరియల్ అంటే ఈజ్ ఈక్వల్ 1 అవుతుందండి. ఇంకా మనకి అక్కడ వేరే ఆప్షనే ఉండదు. అలాగే 2 ఫ్యాక్టోరియల్ అంటే మనకేమవుతుంది? 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 అవుతుంది. ఓకే. 1 ఇంటూ 2 అవుతుంది. 1 ఇంటూ 2 ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే. అలాగే 3 ఫ్యాక్టోరియల్ అంటే ఓకే. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది? 1 ఇంటూ 2 ఇంటూ 3 అవుతుంది. అంటే మనకి ఏ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ అడిగితే దాని యొక్క ముందున్న అన్ని నంబర్స్ మనకు మల్టిప్లై అవుతాయి. ఓకే. ఇంక్లూడింగ్ దట్ నంబర్. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అడుగుతున్నాడు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్‌కి ముందు ఉన్న నంబర్స్ కూడా మనకు మల్టిప్లికేషన్ అనేది అడుగుతుంది. అప్పుడు 1 2 జార్ 2, 2 3 జార్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. అట్లాగే 4 ఫ్యాక్టోరియల్ అడిగితే ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. ఓకే. అప్పుడు 1 2 జార్ 2, 2 3 జార్ 6, 6 4 జార్ ఎంత 24 అవుతుంది. ఓకే. మనం ఈ విధంగా ఇప్పుడు మీకు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ గనక గమనిస్తే ఓకే. ఇక్కడ ఇంకొక షార్ట్‌కట్ కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనకు 2 వచ్చిందంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2నే కదా! ఓకే. 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఓకే. ఇప్పుడు దీని దగ్గరకొచ్చేసరికి ఏమవుతుంది? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఓకే. అలాగే ఇప్పుడు దీని దగ్గరికి 4 ఫ్యాక్టోరియల్ దగ్గరకొచ్చేసరికి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ
4. ఓకే. మనం ఈ షార్ట్ కట్స్ అనేవి మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీకిప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ అసలు ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో అర్థం కావాలి. ఆ ఫ్యాక్టోరియల్ కాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తున్నాము అనేది అర్థం కావాలి. మనకి యాక్చువల్‌గా ప్రోగ్రామింగ్స్ అంటే అందులో కొన్ని లాజిక్స్ ఉంటాయి. కానీ మనకు ఫస్ట్ బేసిక్ మన ఇనీషియల్ లెవెల్‌లో ఏవైతే కాలిక్యులేషన్స్ నేర్చుకొనున్నామో వాటి మీద మనకి ఎక్కువగా ప్రోగ్రామ్స్ అంటే ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ అనేవి దాని మీదే ఉంటుంది. మనకు వాటి మీద బాగా పట్టు రాగా ఎప్పుడైతే ప్రొఫెషనల్‌గా మారతామో అప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం వర్క్స్ అనేవి చేయాలి. ఓకే. ఇప్పుడు మీకు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో అర్థమైంది. దీని మీద ప్రోగ్రామింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా అతను ఏ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ అడిగితే, ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. కాబట్టి మనం ఒక యూజర్ ఇన్‌పుట్ ఇద్దాం. ఓకే. నంబర్ ఈస్ ఈక్వల్ ఇంట్ ఇన్‌పుట్. ఓకే. ఎంటర్ ఎ నంబర్. ఇది మనకి ఫస్ట్ ఇచ్చే ఇన్‌పుట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఇది కంప్లీట్‌గా మల్టిప్లికేషనే కదా! ఓకే. ఇప్పుడు మీరు చూసిన ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం మనకి మల్టిప్లికేషనే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఇనీషియల్ వేరియబుల్స్ మనకి ఒక ఇచ్చిన ప్రాబ్లమ్‌లో సమ్ గనుక ఇంక్లూడ్ అయ్యుంటే, అంటే ఎడిషన్ గనుక ఇంక్లూడ్ అయ్యుంటే, మనం ఇనీషియల్‌గా డిక్లేర్ చేసుకునేటప్పుడు దాన్ని 0గా డిక్లేర్ చేసుకోవాలి. ఓకే. సమ్‌ని మనం ఇనీషియల్‌గా 0గా డిక్లేర్ చేసుకోవాలి. అంటే మనం ఇంటర్నల్ మెమరీకి మనకి సమ్ కోసం ఇంటర్నల్ మెమరీ వేరియబుల్ ఏదైతే డిక్లేర్ చేస్తామో, ఆ డిక్లేర్ చేసేటప్పుడు సమ్‌కి 0 డిక్లేర్ చేయాలి. అలాగే మల్టిప్లికేషన్‌కైతే 1 అని డిక్లేర్ చేయాలి. ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ అంటున్నాం కాబట్టి, మనకి ఫ్యాక్టోరియల్‌కి షార్ట్‌కట్ ఫ్యాక్ట్ అని ఇస్తున్నాము. మనం ఇనీషియల్ వేరియబుల్ అనేది 1 అని డిక్లేర్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడైనా సరే మనం మల్టిప్లికేషన్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ ఏదైనా ఉంటే, మనం ఇనీషియల్‌గా మల్టిప్లికేషన్ డిక్లేర్ చేసేటప్పుడు 1గా డిక్లేర్ చేయాలి. అలాగే ఎడిషన్‌ని మనం ఇనీషియల్‌గా డిక్లేర్ చేసేటప్పుడు 0గా డిక్లేర్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఫ్యాక్టర్ అనేది 1 అనేది డిక్లేర్ చేశాను. అతను అతను ఏ నంబర్ అయితే అడుగుతాడో ఆ నంబర్ వరకు మనం ప్రతి నంబర్ మనకు మల్టిప్లై అవ్వాలి. కాబట్టి కానీ ఎక్కడి వరకు మల్టిప్లై అవ్వాలన్నా సరే అది మనకి 1 నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనకి రేంజ్ 1 దగ్గర నుండి మనకి స్టార్ట్ అవ్వాలి. అతను ఏ నంబర్ అయితే అడుగుతున్నాడో ఆ నంబర్ వరకు ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు దాని తర్వాత నంబర్ వరకు మనం నెక్స్ట్ ఇండెక్స్ అనేది ఇవ్వాలి. ఓకే. ఓకే. దాని తర్వాత నంబర్ వరకు మనం నెక్స్ట్ ఇండెక్స్ ఇవ్వాలి. ఇప్పుడేం చేయాలి? ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఇనీషియల్‌గా ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అని రాయాలి. ఓకే. ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఇప్పుడు దీనికి సంబంధించి చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మనం ఫస్ట్ లూప్ కంటిన్యూ అయ్యేటప్పుడు మనకి ఇనీషియల్‌గా ఫ్యాక్ట్ అనేది ఎంతుంది? ఇక్కడ 1 ఉంటుంది. ఇది ఫస్ట్ లూప్. ఇప్పుడు నేను చేసే ఎక్స్‌ప్లనేషన్ ఫస్ట్ లూప్‌కి. ఇప్పుడు మనకి ఫస్ట్ లూప్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎంటర్ అయినప్పుడు ఇక్కడ 1 ఉంటుంది. ఇంటూ 1. 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 అంటే 1 ఫ్యాక్టోరియల్ మనకు 1 అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు సెకండ్ లూప్‌కొచ్చేసాం. సెకండ్ లూప్ అప్పుడు నంబర్ 2 ఉంటుంది. ఇప్పుడు నంబర్ 2 ఉన్నప్పుడు ఆల్రెడీ ఇనీషియల్‌గా ఫ్యాక్ట్ అనేది 1 అనేది స్టోర్ అయ్యింది. ఓకే. 1 అనేది స్టోర్ అయ్యింది కాబట్టి 1 ఇంటూ ఇప్పుడు ఐ వాల్యూ 2 అవుతుంది. అప్పుడు 1 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే. ఇప్పుడు థర్డ్ లూప్‌కొచ్చేసరికి ఓకే. ఇక్కడ ఐ వాల్యూ 2 అవుతుంది. ఐ వాల్యూ 2 అవుతుంది. అప్పుడు 1 2 సార్ ఎంత? 2 అవుతుంది. అప్పుడు ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే. అప్పుడు ఫ్యాక్టోరియల్ అనేది 2 అవుతుంది. ఇప్పుడు 2 లూప్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ లూప్‌కొచ్చేసరికి ఏమవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఫ్యాక్టోరియల్ అనేది ఐయామ్ సారీ. ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఫ్యాక్టోరియల్ అనేది 2 అవుతుంది. ఓకే. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమో 3 అవుతుంది. ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అప్పుడు 2 3 సార్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే. అప్పుడు ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో ఎంతుంటుంది? 6 ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫోర్త్ లూప్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో 6 ఉంది. ఐ ప్లేస్‌లో 4 ఉంటుంది. 6 4 జార్ ఎంత? 24 ఓకే. ఆ విధంగా ఇప్పుడు నేను ఏ ఎక్స్‌ప్లనేషన్ అయితే చెప్తున్నానో దాన్ని మీరు పాయింట్ బై పాయింట్ పేపర్ మీద గనక రాసుకుంటే అంటే ఆహ్, రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే అది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అది బోర్డ్ అయితే ఇంకా బాగా చెప్పొచ్చు. చూడండి కానీ అలా చెప్పలేదన్న డిస్సాటిస్ఫాక్షన్ నాకొద్దు. చూడండి ఇప్పుడు ఫస్ట్ లూప్‌కి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫస్ట్ లూప్‌కి ఏమవుతుంది అంటే, మనకి ఫస్ట్ లూప్‌లో ఫ్యాక్టోరియల్ అనేది 1 ఉంటుంది. ఓకే. 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే. అలాగే సెకండ్ లూప్‌కొచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో 1 ఉంటుంది. ఐ ప్లేస్‌లో 2 ఉంటుంది. అప్పుడు వాల్యూ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అలాగే థర్డ్ లూప్‌కొచ్చేసరికి ఏముంటుంది? థర్డ్ లూప్‌కొచ్చేసరికి ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో 2 ఉంటుంది. ఐ ప్లేస్‌లో 3 ఉంటుంది. ఓవరాల్‌గా 6 అవుతుందది. ఓకే. ఫోర్త్ లూప్‌కొచ్చేసరికి ఏమవుతుంది? ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో 6 ఉంటుంది.
ఓకే. ఐ ప్లేస్‌లో 4 ఉంటుంది. వాల్యూ 24 అవుతుంది. ఈ విధంగా మనకి సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ లూప్‌కొచ్చేసరికి ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో 24 ఉంటుంది. ఓకే. ఐ ప్లేస్‌లో 5 ఉంటుంది. వాల్యూ 120 అవుతుంది. ఓకే. మనకి ఈ విధంగా లూప్ సైకిల్ అనేది కంటిన్యూయస్‌గా రన్ అవుతుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనకి ఈ ఫర్ లూపు ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ప్రింట్ చేసేటప్పుడు ఫ్యాక్ట్ ఓకే. చూడండి ఇప్పుడు ఎలాగా మీరు ఏ నంబర్ అయితే ఇస్తామో ఆ నంబర్ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎర్రర్ వచ్చింది. ఎందుకొచ్చిందో చూద్దాం. ఇక్కడ నేను కోలన్ మిస్ చేశాను. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు నేను వాల్యూ ఆల్రెడీ నా 5 ఫ్యాక్టోరియల్ చూసాం కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ చూద్దాం ఫస్ట్. చూడు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 వచ్చింది కదా! ఓకే. అట్లా 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంతొస్తుందో చూద్దాం. 24 రావాలి. ఓకే. 24 వచ్చింది. ఇప్పుడు నాకు 20 ఫ్యాక్టోరియల్ నంబర్ ఎంతో చూద్దాం. ఓకే. ఇది 20 ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఓకే. మనకి ఈ విధంగా ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. థాంక్ యూ. ఆహ్, ఈ వీడియోకి ఈ 4 ప్రాబ్లమ్స్ చాలు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయ్యి ఉంటుంది. మీరు గనక ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఇనీషియల్ లెవెల్‌లో బాగా ప్రాక్టీస్ రావాలి. మనకి ఈ విధంగా ఇనీషియల్ లెవెల్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ స్ట్రింగ్ లెవెల్ మీద స్ట్రింగ్ మీద, లిస్ట్ మీద, ఫంక్షన్స్ మీద ఇటువంటి వాటి మీద బాగా ప్రాక్టీస్ చేయగా మనకి రేపు డాక్యుమెంటేషన్ ఏదైతే ఇస్తారో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం మనకు లాజిక్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గనక పైథాన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ఓకే. లేకపోతే నేర్చుకునే ఉద్దేశం ఉన్నా సరే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. ఆహ్, నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏవైనా సరే మిస్టేక్స్ ఉన్నా లేదా వాయిస్ పిచ్ అనేది లో అనిపించినా మీరు కింద కామెంట్స్ చెప్పండి. నేను దాన్ని తగ్గట్టు నా నెక్స్ట్ వీడియోస్‌లో దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.